అక్షరం అమ్మలాంటిది. అమ్మ తన బిడ్డలకు తొలి గురువై అక్షరయజ్ఞానికి పునాది వేస్తుంది. అక్షరం మనిషిని జ్ఞానంతో, సంస్కారంతో, స్వప్నాలతో విజయాల దరికి చేరుస్తుంది. అలాంటి అక్షరానికి ఆలయంగా, విద్యను సేవగా భావించిన ఒక మహత్తర సంకల్పమే కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం. చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య చదవాలని కలలు కన్నా అవకాశాలు లేని వేలాది మంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలనే ఒక సంకల్పం నుంచే ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టబడింది. ఈ విద్యా యజ్ఞానికి తొలి స్ఫూర్తి కీర్తిశేషులు శ్రీ పాటూరి రాజగోపాల్ నాయుడు గారు. ఆయన ఆలోచనలను, ఆదర్శాలను హృదయపూర్వకంగా స్వీకరించిన శ్రీమతి గల్లా అరుణకుమారి గారు 1960వ దశకంలో తన మిత్రులతో కలిసి 10 రూపాయల వంతున పోగు చేసి ఒక విద్యార్థికి సాయం చేయడం ద్వారా ఈ మహాయజ్ఞానికి తొలి అడుగు వేశారు. ఈ సేవా భవన 1974వ సంవత్సరంలో ఒక సంస్థగా రూపుదిద్దుకుంది. ఒక విద్యార్థితో మొదలైన ఈ ప్రయాణం నేడు వేలాది జీవితాలను మార్చిన ఒక గొప్ప విద్యా ఉద్యమంగా నిలిచింది. ఈ ప్రయాణంలో ముందుగా శ్రీ గల్లా రామచంద్రనాయుడు గారు, వారి మిత్రులు ప్రొఫెసర్ లంకిపల్లి కన్నయ్య నాయుడు గారు, శ్రీ ఎంజి దేవరాజులు గారు వంటి అనేక మంది విద్యావేత్తలు తమ సేవా తపనతో ఈ సంస్థకు బలమైన పునాదులు వేశారు. తాము బాగుంటేనే లోకం బాగుండదు, లోకం బాగుంటేనే తాము బాగుంటాం అనే మహనీయుల తత్వాన్ని ఆచరణలో పెట్టి డాక్టర్ రామచంద్రనాయుడు గల్లాగారు, శ్రీమతి అరుణకుమారి గల్లాగారి కుటుంబం ముఖ్యదాతలుగా, అమర్ రాజా సంస్థలు, వారి ఉద్యోగులు, సరఫరాదారులు, సంఘ కార్యవర్గ సభ్యులు, ఎన్ఆర్ఐలు, లబ్ధిదారులు, మరెందరో దాతల సహకారంతో ఈ సంస్థ నిరంతరం ముందుకు సాగుతోంది. ఇక్కడ ఒక సాధారణ రైతు స్ఫూర్తి కూడా ఉంది. తన అవసరం కంటే చదువుకునే బిడ్డల అవసరం ముఖ్యం అని భావించిన లంకిపల్లి పెద్దబ్బనాయుడు గారు వారాంతపు సంతలో కూరగాయలు, తమలపాకులు అమ్మి కొంత సొమ్ము పోగు చేసి ప్రతి సంవత్సరం ఈ సంఘానికి విరాళంగా అందించేవారు. 37 సంవత్సరాల పాటు కొనసాగిన ఆ దాతృత్వం, ఆ స్ఫూర్తి ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సంఘం ఆ మహానుభావుణ్ణి ప్రత్యేకంగా సన్మానించి గౌరవించింది. ప్రతి సంవత్సరం సుమారు 250 మంది విద్యార్థులకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్నందిస్తూ వారి విద్యా స్వప్నాలకు రెక్కలు తొడుగుతోంది. ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలు, 3600 ఉపకార వేతనాలు అందించగా, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులుగా ఎదిగి దేశ విదేశాలలో విశేష ప్రతిష్టను సంపాదించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ సంస్థ విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తోంది. విద్యా, సంస్కృతి, సేవ ఈ మూడింటి కలయికే ఈ వేడుకల ప్రాముఖ్యత. వందలాది రైతు బిడ్డలను విద్యాధికులుగా తీర్చిదిద్దిన కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 25 సంవత్సరాల రజతోత్సవం జరుపుకుని నేడు స్వర్ణోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఇది కేవలం ఒక సంస్థ సాధించిన విజయం కాదు, ఇది ఒక ఉద్యమం సాధించిన ఘన విజయం. ఈ సంస్థ నుంచి వికసించిన 3 తరాల విద్యా కుసుమాలు శ్రీ రాసినేని రామానాయుడు, ఇస్రో అండ్ మెరైన్ ఇంజనీర్, శ్రీ గల్లా విజయనాయుడు, మాజీ సిఇఓ అమర్ రాజా బ్యాటరీస్, డాక్టర్ గుణశేఖర్ జమైకా, డాక్టర్ రాజశేఖర్ ఫోరెన్సిక్ సైంటిస్ట్, దేవకుమార్ ఇస్రో, డి అమ్ములు బిఎస్ఎన్ఎల్, బయ్యపుగారి జ్యోతి సాఫ్ట్వేర్, భరత్ కుమార్ కొంగరా యుఎస్ఏ, వినోద్ లంకిపల్లి యూకే వంటి వందలాది ప్రతిభావంతులు ఈ సంఘానికి తిరిగి సేవ చేస్తూ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ అధ్యక్షులు డాక్టర్ రమాదేవి గౌరినేని గారి నాయకత్వంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మానసిక వికాస శిక్షణను అందిస్తూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి వారిని ఉన్నత స్థాయికి చేర్చే దిశగా కృషి చేస్తోంది. ఈ ప్రయాణం భవిష్యత్తుకు దారి చూపించే దీపం. మన సమయం, మన సహాయం, మన ప్రోత్సాహం భావితరాలకు భరోసా.
ఈ అక్షర యజ్ఞం నిరంతరం కొనసాగాలి. మన గ్రామీణ భారతంలో విద్యా వెలుగులు ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి. రండి, గుండె కదిలే గొంతుకలై, సాయమందించే చేతులై, భావితరాలకు అండగా నిలుద్దాం. స్వర్ణోత్సవ శుభాకాంక్షలతో కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం. జై హింద్.